వైసీపీలో అత్యంత దూకుడుగా నోటి దురుసుతో ప్రత్యర్థులపై విరుచుకుపడే నేతల్లో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఒకరు. అయితే ఆయన 2 ఏళ్లైనా ఆయనపై ఎలాంటి చర్యలు లేవు. తాజాగా ఆయన ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అంటూ వ్యంగ్యంగా మాట్లాడడమే కాకుండా అరెస్టైన జోసెఫ్ రావణ్ను వెనకేసుకొచ్చారు. దీనిపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొడాలిపై కేసు కూడా నమోదైంది. అయితే ఇలాంటి చిన్నపాటి కేసులు కొడాలి కనీసం భయపెట్టలేవు సరికదా, లీగల్గా ఆయన నిరకాటంలో పెట్టకుండా కూడా కష్టమే. కొడాలి గత 5 ఏళ్ల హయాంలో గుడివాడ కేంద్రంగా పెద్ద ఎత్తున అక్రమాలకు, భయంకరమైన దోపిడీకి పాల్పడ్డారనే బలమైన ఆరోపణలున్నాయి. ఇసుక దందా, పేకాట క్లబ్బుల నిర్వహణ, భూ ఆక్రమణలు, వివిధ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో సాగిన అవినీతిపై ఇప్పటికే కూటమి ప్రభుత్వం హయాంలో లోతైన విచారణలు జరిగాయి. వీటికి సంబంధించిన సమగ్ర నివేదికలు, పక్కా ఆధారాలు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కేవలం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలపై కేసులు పెట్టి కాలయాపన చేయడం కంటే ఆయన చేసిన అసలైన ఆర్థిక నేరాలను, అధికార దుర్వినియోగ పర్వాన్ని బయటకు తీయడమే సరైన వ్యూహం. గతంలో గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకోవడం, అనారోగ్య కారణాల వల్ల కొడాలిపై ప్రభుత్వం చట్టపరమైన అరెస్టుల వంటి కఠిన చర్యలు తీసుకోకుండా కాస్త వెనకడుగు వేసింది. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకుని రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇలాంటి తరుణంలో ఆయనపై ఉన్న పాత కేసుల ఫైళ్లను, విచారణా నివేదికలను త్వరితగతిన ముందుకు కదిలించి న్యాయపరంగా బలమైన సెక్షన్లతో జైలుకు పంపాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూటమి శ్రేణుల నుండి బలంగా వినిపిస్తోంది. ఒకవేళ కొడాలి నాని ఇలాగే కేవలం చిన్న చిన్న నోటి దురుసు కేసులకే పరిమితం చేసి అసలైన ఆర్థిక నేరాల నుంచి వదిలేస్తే అది ప్రభుత్వ వైఫల్యంగానే ప్రజల్లోకి వెళుతుంది. మాపై ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఇలాంటి సిల్లీ కేసులు పెడుతున్నారు, ప్రభుత్వం మమ్మల్ని ఏమీ చేయలేదు అంటూ కొడాలి మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఆయన హద్దు అదుపు లేని నోటికి శాశ్వతంగా బ్రేక్ వేయాలన్నా, గుడివాడలో సాగిన అరాచక పాలనకు బాధితులకు న్యాయం చేయాలన్నా ప్రభుత్వం తక్షణమే పాత అవినీతి నివేదికలు ఆధారంగా చేసుకుని తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.